టాప్ 6 బులెటిన్ న్యూస్ కు స్వాగతం. నేను పావని. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 5-6 యుద్ధాలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అవకాశాన్ని బట్టి ఇటు గాజాలోని హమాస్ మిలిటెంట్లు, అటు లెబనాన్లోని హెజ్బొల్లాపై దాడులు చేస్తోంది. ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై అటాక్ చేశాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా వార్ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా భీకర పోరాటాలు చేసుకుంటున్నాయి. ఇక ఇరాన్ పై దాడికి అమెరికా, ఇజ్రాయెల్ చాలా రోజుల కిందటే ప్లాన్ చేశాయి. భారత్ పీఎం మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్ లో పర్యటించిన నేపథ్యంలో అటాక్ ను వాయిదా వేసినట్టు నిపుణుల అంచనా. ఆయన దేశంలో ఉండగా ఉద్రిక్తతలకు తావు లేకుండా నేతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. కాగా మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్ పై యుఎస్ దాడి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ ఇటీవల చెప్పిన జోస్యం నిజమైంది. హైదరాబాద్ లోని కింగ్ కోటి హాస్పిటల్లో హెచ్పిసి వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. నేటి నుంచి 3 నెలల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మొదటి నెల రోజులు ప్రభుత్వ జనరల్ ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో టీకాలు అందుబాటులో ఉంటాయి. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెచ్పివి వ్యాక్సిన్ అందించనున్నారు. హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ హుసేన్ షా, కిరణ్ కోంబోలో తెరకెక్కిన మృత్యుంజయ్ సినిమా ట్రైలర్ ను యంగ్ ట్రైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ లో డైలాగ్స్, మ్యూజిక్ శ్రీ విష్ణు వివిధ గెటప్స్ మార్చడం ఆకట్టుకుంటున్నాయి. చిన్నారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే పాత్రలో హీరో కనిపించారు. మార్చి 6న ఈ సినిమా విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కారే కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో నమో అంటే నాయుడు, మోదీ అంటారని తెలిపారు. ఈ అనకాపల్లి జిల్లా సీతపాలెంలో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సంస్థ పలు దశల్లో 2,300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 529 నాటికి కార్యకలాపాలను ప్రారంభించనుంది. 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై విషం కక్కారు. గతంలో నేను చెప్పిన మాట మీద నిలబడి ఉన్నా, భారత్ సెమీఫైనల్ కు వెళ్లదు, వెస్టిండీస్ పై ఓడిపోతుంది. పాకిస్తాన్ శ్రీలంకను ఓడించి సెమీఫైనల్ లో అడుగు పెడుతోంది. మేము సెమీస్ లో గెలిస్తే కొలంబోలో ఫైనల్ కూడా ఆడతామని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరి పాకిస్తాన్ సెమీస్ కి వెళ్తుందా? ఇటువంటి టాప్ 6 బులెటిన్ న్యూస్ రేపటి టాప్ 6 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.